యోగంలో ప్రధానంగా చెప్పింది 3 యోగాలే. ఒకటి మంత్రయోగము, ప్రాణయోగము, ధ్యానయోగం. ఆ ధ్యానయోగమే ఆత్మయోగము. ఆత్మ సాక్షాత్కారం కొరకు రూపొందించబడింది. ఇక్కడ ప్రాణ అన్నది కుండలిని శక్తి అన్నది వేరు. ప్రాణ అనేది యాక్చువల్గా పరమాత్మ యొక్క స్వరూపమే, అంశనే. ప్రాణం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ముఖ్య ప్రాణము, రెండోది ప్రాణవాయువు. ప్రాణం అంటే పరమాత్ముడు, అంటే శరీరాన్ని నిలిపేటువంటి శక్తి, శరీరం పడిపోకుండా నిలిపేటువంటి శక్తి ప్రాణం. ఈ దీంట్లో విడదీస్తే మనకు వచ్చేదే సెకండరీ ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువునే మనము శ్వాసక్రియగా తీసుకున్నాం. వేదాలు శ్వాసల గురించి చెప్పదు, శ్వాసక్రియ కూడా లేదు. ఎందుకంటే శ్వాస కానివ్వండి, ఆసనాలు కానివ్వండి, ధారణ కానివ్వండి, ఇంకా మిగతా అంటే పతంజలి యోగ సూత్రంలో ఉన్నటువంటి 8 భాగాలలో 5 భాగాలు వచ్చేసి ప్రారంభిక సాధనలే. అవి యోగ ధ్యేయాలను అచీవ్ చేయడానికి ఉపయోగపడవు. ప్రాథమిక శిక్షణకు అన్నమాట. లేదా ఒక వ్యక్తిని యోగిగా తయారు చేయడానికి, సన్నద్ధం చేయడానికి ఉపయోగపడతాయి. ఇంకా మరి కొద్ది వరకు శుద్ధి చేయడము, మనసును కంట్రోల్ చేయడం. కానీ యోగ ధ్యేయాలు ఏమున్నాయో వేదాల ప్రకారం దాన్ని అచీవ్ చేయడానికి ఇవి పనికిరావు. ఈవెన్ పతంజలి యోగ సూత్రంలో 8లో కూడా ఫస్ట్ 5 కూడా బాహ్యక్రియలే, భౌతిక క్రియలే. అది పరమాత్మ చేరడానికి ఉపయోగపడదు. కేవలం ధారణ, ధ్యానము, సమాధి, ఏకాగ్రత, ఈ 4 గురించే మన వేదంలో చెప్పబడింది. ఇవి కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. మంచిగా ఎన్నో క్రియలు ఈ శరీరంతో చేసుకోవచ్చు, శ్వాసతో చేసుకోవచ్చు. అంటే మీరు అన్నట్లు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ వరకు, ధారణ కూడా లేదు, ప్రత్యాహార వరకు ఈ 5 స్టెప్పులు మీరు అన్నట్లు భౌతికమైనవి. ధారణ, ధ్యాన, సమాధి మాత్రమే అంతరమైనవి. ఓకే ఓకే ఓకే.